వారికోస్ వెయిన్స్ తగ్గించడానికి స్పెసిఫిక్గా ఏం ఎక్సర్సైజ్లు ఉంటాయి, ఏ ఎక్సర్సైజ్లు చేస్తే ఏ మూమెంట్స్ వల్ల మీ వారికోస్ వెయిన్స్ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది? లెట్ ఇట్ స్కిప్ ఇట్ వెరీ సింపుల్. నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వాకింగ్. మీరు రోజుకి 5 నుంచి 7 కిలోమీటర్లు నడిస్తే మీకు మంచి లెగ్ మూమెంట్ వచ్చి కాఫ్ మసిల్ అంటే ఈ పిక్క భాగము బాగా కంట్రాక్ట్ అవడం వల్ల మంచి సర్క్యులేషన్ అనేది మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. నంబర్ 2 ఏంటంటే కాఫ్ రైజెస్. నేను ఇక్కడ మూమెంట్ చూపిస్తాను. ఇలా కాఫ్ రైజ్ అంటే ఏంటంటే జస్ట్ ఈ కాఫ్ని కూర్చొని కూడా ఇలాగా మనం కంటిన్యూస్గా పిక్క భాగాన్ని కంట్రాక్ట్ చేస్తే మీకు మంచి రిలీఫ్ వచ్చి బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది, ఈ వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు యోగా, చాలా యోగా ఆసనాల్లో మనం కాళ్ళు ఎత్తి పెట్టడం అవన్నీ చేస్తాం కాబట్టి ఆ టైంలో మంచి రిలీఫ్ వస్తుంది. ఓవరాల్గా జస్ట్ పడుకొని కాళ్ళు పైన పెట్టుకుంటే పెద్దగా రిలీఫ్ రాదు. ఏంటంటే జస్ట్ ఆ గంట మీకు బ్లడ్ ఎంటీ అవుతుంది, మిగిలిన టైంలో మీకు వారికోస్ వెయిన్స్ మళ్ళీ పెరిగిపోతాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ ఏంటంటే ఎక్సర్సైజెస్ ఇవన్నీ అంటే కొంతవరకు రోల్ ఉంటుంది, బట్ దానివల్ల మీకు సపోజ్ కాళ్ళు అల్సర్ కానీ పుండు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అమ్మటిగా హీల్ అయిపోదు ఈ ఎక్సర్సైజుల వల్ల. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. బట్ మీరు ఒక మంచి వెల్ ట్రైన్డ్ వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఓన్లీ ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుందా లేకపోతే ఇంకేమైనా స్టెప్స్ తీసుకోవాలా అనే ఒక కన్సిడరేషన్ మీరు ఒకసారి డాక్టర్ని కలిస్తేనే తెలుస్తుంది.